హలో ఫ్రెండ్స్, నా పేరు అంజనాయక్. ఈరోజు వచ్చేసి నేను మీకు ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఖండమైన అంటార్క్టికా గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతున్నాను. మీరు ఇప్పుడు దాకా చాలామంది ప్రశ్న అయితే వినే ఉంటారు ఆల్మోస్ట్. అదేంటంటే, అంటార్క్టికాలో మంచు కరుగుతుందా, కరిగి భూమి అంతా నిండిపోయి జనాలందరూ చనిపోతారా, ప్రపంచం అంతా నాశనం అవుతుందా అని ఈ క్వశ్చన్ని జీవితంలో ఒక్కసారైనా మీరు వినే ఉంటారు. అయితే నేను ఇప్పుడు దాని మీద చెప్పడానికి అయితే వచ్చాను. ఈ అంటార్క్టికాలో మంచు అనేది కరుగుతుందని శాస్త్రవేత్తలు 2015వ సంవత్సరంలో నాసా వారు కనుక్కున్నారు. అయితే వాళ్ళు సంవత్సరానికి 8,200 కోట్ల టన్నుల మంచు అనేది కరుగుతుంది సంవత్సరానికి. అయితే ఇదే విధంగా అక్కడ మంచు కూడా పడుతుంది. అంటే ఇప్పుడు అక్కడ మంచు ఎక్కువ కరుగుతుందా లేకపోతే మంచు ఎక్కువ కరుగుతుందా? ఆల్మోస్ట్ మంచు అనేది ఎక్కువ పడుతుంది, మంచు చాలా తక్కువ కరుగుతుంది. అయితే అంటార్క్టికాలో అంతా మంచు కరుగుతుంది అని అనుకుంటారు, కానీ అంటార్క్టికా మొత్తం మంచు అనేది కరగట్లేదు. ఓన్లీ ఒక్క ప్రదేశంలోనే మాత్రమే మంచు కరుగుతుంది. అదేంటో ఇప్పటి వరకు అయితే శాస్త్రవేత్తలకు ఆ ప్రదేశంలో ఎందుకు కరుగుతుందో అయితే తెలియట్లేదు. అయితే ఈరోజు ఓకే, మంచు అనేది కరుగుతుంది కదా, ఒకవేళ ఇలా మంచు కరుగుతూ ఉంటే భూమి ఎప్పటికీ అంటే నీళ్లతో నిండిపోతుంది అనుకుంటున్నారు. ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. అయితే అది అనేది తప్పు. ఒకవేళ మంచు అనేది ఇలాగే కరుగుతూ పోతున్నా సముద్ర తీరి ప్రకారం 2000 సంవత్సరాలకు ఒకసారి పోల్చుకుంటే ఓన్లీ 10 అడుగులు మాత్రమే పెరుగుతుంది సముద్ర మట్టం అనేది. రేపు వచ్చే 2050 సంవత్సరానికి అంటే ఇంకా 30 సంవత్సరాలు ఉంది, అప్పటికి 4 నుండి 5 ఇంచులు మాత్రమే పెరిగే అవకాశం ఉంది సముద్ర మట్టం అనేది. కాబట్టి ఒకవేళ ఇలా కరుగుతూ పోతూ ఉన్నా సరే ఇప్పుడైతే ప్రపంచం అయితే అంతం కాదు. ఇలా మంచు అనేది కరుగుతూ పోయినా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది భూమి మీద నీరు అనేది చేరటానికి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అక్కడ అంటార్క్టికాలో 6 నెలలు అనేది పగలు ఉంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా చీకటి పడదు, ఇంకో 6 నెలల్లో ఒక్కసారి కూడా వెలుతురు రాదు. దీనివల్ల చీకటిగా ఉన్న సమయాల్లో మంచు బాగా పడి మినిమం 4 కిలోమీటర్ల ఎత్తు వరకు కొండలు అనేవి ఫామ్ అవుతున్నాయి. దీనివల్ల అవి బాగా ఎత్తుకు పెరిగి మంచు అనేది బాగా పేరుకొని అంటార్క్టికా అనేది ఇప్పుడు విస్తరిస్తుంది, కరగటం కాదు. అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి విస్తరించుకుంటూ అలా గడ్డగట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మిగతా 6 నెలల సమయంలో ఆ మంచు అనేది ఆ ఎండ తీవ్రతకు మళ్ళీ కరిగి దాని రూపాంతరం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ విధంగా అది స్టేబుల్గా అయితే ఉండదు అంటార్క్టికా. మీరు ఎక్కడ చూసినా అది ఒక షేప్లో అనేది ఉండదు, అది ఎప్పుడు ఒక షేప్లో అయితే రాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అది మారిపోతూ ఉంటుంది. ఒక్క చోట మాత్రమే కరుగుతుంది అని చెప్పాను కదా, అది ఎక్కడంటే పశ్చిమ కనుమల్లోని అంటార్క్టికా ప్రాంతంలో మాత్రమే కరుగుతుంది. ఆ ఒక్క ప్రదేశంలో మాత్రమే మంచు అనేది కరుగుతుంది, మిగతా ప్రదేశాల్లో ఎక్కడ కూడా మంచు అనేది కరగటం లేదు. ఈ విధంగా అంటార్క్టికాలో మంచు అనేది చాలా లేటుగా కరుగుతుంది, చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.